హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. ఈరోజు వైట్ పర్ల్స్ అండి, బిగ్ సైడ్వి క్యాప్ బీడ్స్ 10 స్టాండ్స్ నార్మల్ మిషన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా రెండింటిని ఈక్వల్ చేసుకొని నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ముడి పడిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ని కిందికి జారకుండా నీడిల్ని పేస్ట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్గా అనుకుంటూ హెచ్చులు తగ్గులు లేకుండా నీడిల్ని పేస్ట్ చేసుకోవాలి. కింది సైడ్ ఉంది అనిపించింది, మళ్ళీ నీడిల్ని అక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నీడిల్ని క్లాత్కి ఇన్సైడ్ నుంచి ఈ విధంగా పైకి తీసుకొని మళ్ళీ పైనుంచి నీడిల్ని రెండింటిని మధ్యలో నుంచి ఈ విధంగా తీసుకోవాలండి. అటు సైడ్ ఉన్న థ్రెడ్ ఇటు సైడ్ థ్రెడ్లో నుంచి మిడిల్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఆ థ్రెడ్లో నుంచి మళ్ళీ నీడిల్ని ఈ విధంగా చైన్ స్టిచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 6 చైన్స్ వేసుకోవాలి. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఈ నీడిల్ను చైన్లో నుంచి ఈ విధంగా కిందికి తీసుకొని లాగాలి. మళ్ళీ చైన్ స్టిచ్లో నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం 6 వేసుకోవాలండి మనం కుచ్చు కట్టుకోవటానికి. ఈ విధంగా చైన్ స్టిచ్ మామూలు థ్రెడ్ కంటే ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటే కుచ్చు కట్టుకునే ప్లేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నీడిల్ని పైకి తీసుకొని మళ్ళీ అక్కడ గ్యాప్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు టైట్గా లాగాలండి. ఇప్పుడు నీడిల్ని పైకి తీసుకొని ఒక నాట్ వేసుకుందాం. నీడిల్లోకి క్యాప్ బీడ్, వైట్ పర్ల్ క్యాప్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని అవి కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో క్లాత్కి చూసుకోవాలి. ఇంతవరకు చూసుకొని నీడిల్ని ఇన్సైడ్ నుంచి ఈ విధంగా పైకి తీసుకొని ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లోంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. టైట్గా లాగాలి. మళ్ళీ క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ 6 చైన్ వేసుకుందాం. గొలుసు కుట్టు ఆ చైన్లో నుంచి నీడిల్ని కిందికి తీసుకుంటూ ఈ విధంగా చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ ఆర్ 6 వేసుకోవచ్చండి. మనం థ్రెడ్స్ ఎన్ని తీసుకుంటామో, ఎన్ని స్టాండ్స్ తీసుకుంటామో వాటిని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం నీడిల్ని క్లాత్కి లాక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నీడిల్లోకి క్యాప్ బీడ్, వైట్ పర్ల్ క్యాప్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. మొత్తం శారీ అంతా ఇలాగే చేసుకోవాలండి. శారీ మొత్తం మనకు లూజు లేకుండా కరెక్ట్ ఎంతవరకు వస్తుందో చూసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. టైట్గా అనుకుంటూ లూజ్ లేకుండా
ఎక్స్ట్రా థ్రెడ్ లేకుండా బీడ్స్ కరెక్ట్గా సరిపోయేటట్లు చూసుకొని లాక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ సేమ్ చైన్ స్టిచ్ కుచ్చు కట్టుకోవడానికి థ్రెడ్ సరిపోలేదు, అందుకే మళ్ళీ తీసుకున్నాను. నీడిల్కి థ్రెడ్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఈజీ డిజైన్, బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని చైన్స్ వేసుకున్న తర్వాత క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని లాక్ చేసుకుందాం. దాని పక్కనే ఇంకొకసారి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తిప్పి ఇన్సైడ్న 2 knots వేసుకోవాలి. నేనైతే 180 strands తీసుకున్నానండి కుచ్చు కట్టుకోవటానికి. 2 కలర్స్ యూజ్ చేశాను. ఇప్పుడు 4 strand జెరీ థ్రెడ్తో 3 knots వేసుకోవాలి. ఈ విధంగా 3 అయిపోయిన తర్వాత జెరీ థ్రెడ్ను టైట్గా లాగి కుచ్చును తిప్పి పైనుంచి కిందికి నీడిల్ని తీసుకొని మనకు కుచ్చు ఎంత పొడవు అవసరం అవుతుందో అంత చూసుకొని, నేనైతే ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. బేబీ కుచ్చు అయితే ఈ డిజైన్కి లుక్ ఉంటుంది. అన్నీ ఈక్వల్గా అనుకుంటూ కట్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. మొత్తం శారీ అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ డిజైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.